గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు శ్రీదేవి. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్. ఈ రోజు మీ రాకతో మా గూడూరు పట్టణం మొత్తం కూడా ఒక పండగ వాతావరణాన్ని నెలకొన్నారు సార్. ఇలాగే మిమ్మల్ని సీఎం చేసుకునే దాకా మా పోరాటం ఆగదు. మా మహిళల తరపున నేను మీకు హామీ ఇస్తున్నాను సార్. మా మహిళలకి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలలో ముఖ్యంగా మహాశక్తికి పెద్దపీట వేశారు సార్. దీనికి మీకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో ముందుకు ఉన్నారు అని మీరు దురదృష్టితో ఆలోచించి మా కోసం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. గతంలో కాదు సార్, ఈ ప్రభుత్వంలో మాకు అమ్మఒడి అనేది కరెంటు బిల్ ఎక్కువ ఉన్నందువల్ల రాలేదు. ఎందుకంటే కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది, అందుకని రాలేదని చెప్పి కండిషన్ పెట్టారు. కానీ మన ప్రభుత్వం వస్తే మీరు తల్లికి వందనం పథకం కింద మనకి ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా మీరు మాకు ప్రతి విద్యార్థికి, చదువుతున్నటువంటి ప్రతి పేద విద్యార్థికి సంవత్సరానికి 15,000 కన్నా ఒక బిడ్డున్నా, 2 ముగ్గురున్నా వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసాని ఇస్తూ ప్రతి తల్లికి మీకు రుణపడి ఉన్నాం సార్. అలాగే ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి ప్రతి నెల మీరు 1,500 ఇస్తామని చెప్పారు సార్. దీనికంగా మా ఆడబిడ్డలందరూ కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నారు. ఎందుకంటే సొంత ఖర్చులకు కూడా ఇతరుల పైన మేము ఆధారపడుతున్నాము. అమ్మ మీదో, నాన్న మీదో, కట్టుకున్న భర్త మీద కూడా ఆధారపడుతున్నాము. అలాంటిది మీరు ఆలోచించి మాకు ప్రతి నెల 1,500 ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దీపం పథకం కింద మీరు ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగించుకొని కళ్ళకి పొగ, నెక్స్ట్ శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని ఆలోచించి మాకు దీపం పథకం కింద మొట్టమొదటిగా గ్యాస్ ని ప్రొడక్ట్ చేసింది మీ ప్రభుత్వమే సార్. అలాగే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మాకు మా బాధలను అర్థం చేసుకొని మాకు ప్రొడక్ట్ చేస్తామని చెప్పారు సార్. ఇలానే ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఈ ప్రభుత్వంలో 1,200 పెట్టి ఆర్థికంగా చాలా భారంగా పడింది. ఈ భారాన్ని మీరు మాకు తగ్గిస్తున్నారు సార్. ఇందుకు మా మహిళలందరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించారు సార్. అది మహిళల కోసం, కేవలం మహిళల కోసం. ఇప్పుడు పుట్టింటికి పోవాలన్నా, అత్తగారింటికి రావాలన్నా, లేదా మన హాస్టల్లో పిల్లలు చదువుతుంటే వాళ్ళ కోసము వారానికి ఇప్పుడు ఒక్కసారి పోగలిగి మేము ఫ్రీగా వస్తాం సార్. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఎంతో తోడ్పడుతుంది ఈరోజు. అలాగే మీరు ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రయాణాలు, ఆర్టీసీ ఛార్జీలు కూడా చాలా పెరిగాయి. ఆర్థికంగా మాకు భారం కలిగింది. కానీ ఇప్పుడు ఆ భారాన్ని మేము మీ ద్వారా తగ్గిస్తున్నాం సార్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే మా శ్రీదేవి, బాగా మాట్లాడావు, కంగ్రాచులేషన్స్. శ్రీదేవి చెప్పినందరికి అర్థమైందమ్మా. మీకు ముందే తెలుసా ఇవన్నీ? తెలుసా ఇంకా తెలియాలనా? ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలి. మనమేమి ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఒక మాట అంటున్నారు, ఎట్టిస్తారంటున్నారు. ఎట్టిస్తారంటే నేను ఇవ్వబోయేది కష్టపడతా, తెలివితేటలతో పనిచేస్తా, సుపరిపాలన ఇస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మీకు పంచుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసేది బటన్ నొక్కుడు కార్యక్రమం. బటన్ నొక్కడానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. ఏమైనా ముసలమ్మాయినా పని చేస్తుంది. అది కాదు కావాల్సింది, సంపద సంపాదించేవాడు నాయకుడు, సుపరిపాలన ఇచ్చేవాడు నాయకుడు, ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు. అంతేగాని మాటలు చెప్పేవాళ్లు కాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందుకని అప్పులు తీసుకొచ్చి మన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి భావితరాలపైన భారం వేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. దీనివల్ల చాలా నష్టపోతాం. అందుకే దేశమంతా దూసుకుపోతా ఉంది.
జగన్మోహన్ రెడ్డి హయాంలో రివర్స్ గేర్లో మనం పోతున్నాం ఎన్నిక్కి. ఇది చాలా ప్రమాదం. 24% నిరుద్యోగులుండే రాష్ట్రం ఇది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే రైతు ఎక్కువ అప్పులుండే రాష్ట్రం ఇది. దేశంలోనే రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉండే రాష్ట్రం. ఇలాంటి చూస్తే మహిళలకు భద్రత లేని రాష్ట్రం, ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అవన్నీ పోగొట్టి మళ్ళా మీకు న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు రెండో వ్యక్తి ప్రబలిక ఇమ్మడి శెట్టి ప్రబలిక మాట్లాడమ్మా. నమస్తే సార్, నా పేరు ప్రవళిక, మాది చెన్నూరు. చెప్పమ్మా క్యారీ ఆన్. నేను 2022లో ఇంటర్ కంప్లీట్ చేశాను సార్. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా నేను చదవలేకపోయాను సార్. మీరు కలలకు రెక్కలనే ప్రోగ్రాంని ప్రవేశపెట్టారని తెలుసుకొని ఆ ప్రోగ్రాం ద్వారా నాకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ని రిజిస్టర్ చేసుకున్నాను సార్. ఈ కోర్స్ ద్వారా నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోవాలి అని కలలు కన్నారు కదా, వాళ్ళ కలలు నెరవేరడానికి ఇది గొప్ప అవకాశం సార్. ఇలాంటి అవకాశం మీరు తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. నేను మొదటిగా ఓటును నమోదు చేసుకున్నాను. నా మొదటి ఓటు మీకే వేయాలని నిర్ణయించుకున్నాను సార్. మిమ్మల్ని సీఎంగా చూడాలన్నదే మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రవళిక ఒక విషయం చెప్పింది. ఇప్పుడు ఆడబిడ్డలు గాని మగబిడ్డలకు గాని చదువుకోవాలని ఆశ ఉంటుంది. జీవితంలో అందరూ కూడా పైకి రావాలని ఆలోచన ఉంటుంది. ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని ఆలోచన ఉంటుంది. అందరికి కూడా ఒక కలలోకి వెళ్తారు. అందుకే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెద్ద బోర్డులు పెట్టాను. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని 25 ఏళ్లకు మునిపే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పిల్లల్ని ప్రోత్సహించాం. ఈరోజు ఆ అమ్మాయి చెప్పినట్టు కొంతమంది కొన్ని కారణాల వల్ల, ప్రత్యేకమైన కుటుంబంలో ఉండే సమస్యల వల్ల చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే ఈరోజు కళలకు రెక్కలనే కార్యక్రమం కింద పెట్టి ఏ పిల్లవాళ్ళు చదువుకోవాలన్నా, ఏ చదువు చదువుకోవాలన్నా ఎంత ఖర్చు అయినా రుణాన్ని ఇప్పించే బాధ్యత, అది కూడా గ్యారంటీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఇచ్చి వడ్డీ లేని రుణాలు మీకు ఇప్పించి మీరు సంపాదించిన తర్వాత తిరిగి ఇన్స్టాల్మెంట్స్ గా కట్టే బాధ్యత తీసుకొస్తాం. దానివల్ల మీకే కాకుండా ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది. దీనికి ఏ చదువు చదువుకోవాలనో మేము కూడా మీకు గైడ్ చేస్తాం. మీరు కూడా ఆలోచించండి. కంబైన్డ్ గా ఇటు ప్రభుత్వం, మీరు ఆలోచించి మీరు ఏం చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో, మీలో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో అవి కూడా చూసుకున్న తర్వాత మీరు నిర్ణయించుకోవచ్చు. అది చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరి కలలు నెరవేర్చే బాధ్యత ఒక అన్నగా, ఒక కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ సర్టిఫికేట్ మీద మీ సైన్ కావాలి సార్. ఓకే అమ్మా, మీరు వస్తామంటే పెట్టమని పెడతాను. వస్తున్నాను. ఓకే. మూడవది శ్రావంతి ఇమ్మడి శెట్టి శ్రావంతి ఉందా? నువ్వేనమ్మా? మాట్లాడమ్మా దగ్గర పెట్టుకోమా. చెప్పమ్మా. మా పాపే సార్ మాట్లాడింది. ఓకే. ఆ అమ్మాయిని చదివించలేకపోయాను సార్. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయిని ఇంటర్లోనే ఆఫ్ చేసేసాం సార్. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేయాలో చేద్దామా. ఆ అమ్మాయికి ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా సార్, దాంతో అమ్మాయికి ఫ్యాషన్ డిజైన్ చేయాలని కోరికగా ఉంది. డెఫినెట్ గా చేపిస్తానమ్మా. ఫ్యాషన్ డిజైనింగ్ అని చేపిస్తాం. అలాగేనే మాలాగా
మీలాగా కొంతమంది చాలా మంది చెప్పుకోలేని పరిస్థితిలో రాలేకున్నారు సార్. వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అనేది చేయండి సార్. మధ్య తరగతి వాళ్ళకి, ఆడపిల్లలకి ఖచ్చితంగా మీరు వస్తున్నారని నమ్మకంతోనే మేము ఇలాగా బయట రాగలుగుతున్నాం సార్. మీరు అలా హెల్ప్ చేస్తే చాలు సార్ మాకు. నేను చేస్తానమ్మా, మీరు కూడా 10 మందికి చెప్పండి. ఓకే సార్. అందరం కూడా ఒకటి కావాలి, తప్పకుండా చేద్దాం. సరే సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు షేక్ సైదా. సైదా, షేక్ సైదా. అందరికీ నమస్కారం సార్. నా పేరు చెప్పమ్మా. నేను మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడమ్మా? మల్లేశ్వర్ మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకే చాలా గట్టిగా ఉన్నాం. మల్లేచండి లీడర్ గారికి, మా కాబోయే ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాం సార్. మీరు చెప్పిన పథకం మేమందరం కూడా చాలా బాగా రిజిస్టర్ చేసుకుని ఉన్నాం సార్, సర్టిఫికేట్ ని. ఇంకా మా నర్సింగ్ వాళ్ళకి ఇంతకు ముందు కరోనా టైంలో కాంటాక్ట్ కోర్సులు ఇచ్చి ఆ జాబ్లు అనేది ఆపేశారు సార్. కొంచెం నర్సింగ్ వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. తప్పకుండా డెఫినెట్ గా ప్రోత్సహిస్తాం. భవిష్యత్తులో అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ల కంటే నర్సెస్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుందమ్మా. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చాలా డిమాండ్ ఉండబోయేది నర్సెస్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దానికి కారణం కూడా మీరు చూస్తే కొన్ని దేశాలు అందరూ ముసలి వాళ్లే ఉన్నారు. వాళ్ళకి ఏజింగ్ ఫ్యాక్టర్ వల్ల మెడికల్ కేర్ గాని, పర్సనల్ కేర్ గాని చాలా ముఖ్యం. అలాంటప్పుడు డిమాండ్ బాగా పెరుగుతుంది. హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. డాక్టర్ కంటే ఎక్కువ సేవలు అందించేది నర్సెస్ అందిస్తారు. డాక్టర్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తాడు. కాబట్టి భవిష్యత్ అంతా ఆశాజనకంగా ఉంటుంది. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా ఒకప్పుడు నర్సింగ్ కాలేజీలు ఎక్కువ పెట్టాం, మళ్లీ పెడతాం. హాస్పిటల్స్ లో కూడా మీకు ఉద్యోగ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. పిల్లలు కూడా బాగా, గర్ల్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మగ పిల్లల కంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. వాళ్ళ కోరికలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. ఆ కోరికలను సాధించుకునే విధానం కూడా చాలా స్పష్టత ఉంది.